రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. ఓహో! యమ్మీ యమ్మీ వ్లాగ్ అన్నమాట. హే! కొత్తిమీర ఇలా కూడా పెట్టుకోవచ్చా? ఎంత ఫ్రెష్‌గా ఉందో. అర్రే! ఈ కారం ఏంటి? ఉగ్గానీలేకా? మామిడికాయ చూసి షాక్ అయిపోయారా? చెప్తాను అదేంటో. ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. అంత టేస్టీగా ఉంటుంది. మీకు తినాలనిపిస్తుందా? ఏంటి సిల్లీ సిల్లీ గేమ్స్, ఫన్నీ ఫన్నీ గేమ్స్ అనుకుంటున్నారా? సో 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 చాలా చాలా బాగుంటాయి. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ చూసేద్దామా మరి? యాక్చువల్గా వ్లాగ్ చేస్తున్నప్పుడు రెసిపీస్ ఏం చూపించానండి, కానీ ఇవాళ ఈ రెసిపీ ఎందుకు చూపిస్తున్నానో చెప్పనా? ఎప్పుడూ కూడా నేను బొరుగుల ఉగ్గాని పెట్టలేదు. అసలే మా ఊరి స్పెషల్ కదా. ఇదిగో శ్రీకర్ చేతిలో ఉంది చూసారా, అది పడి కొలత అన్నమాట. సో పడితో కొలుచుకుంటాము ఏదైనా సరే. సో పడితో కొలుచుకున్నప్పుడు మా నలుగురికి 2.5 పడి కరెక్ట్గా సరిపోతుందండి. అదే 3 పళ్ళు పోసాననుకోండి, సాయంత్రానికి స్నాక్స్గా సాత్విక్కి పనికొస్తుంది. చలికాలం అయితే పర్వాలేదు కానివ్వండి, ఎండాకాలంలో కొంచెం సాయంత్రం తినాలి అంటే తినాలి అని అనిపించదనమాట. సో ఇప్పుడైతే నేను పడితో కొలుచుకొని చక్కగా బొరుగుల్ని నానబెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఆ తర్వాత బుట్టికి వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని, వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక స్పూను, ఆ స్పూన్ కొలతండి. ఎంతమందికి చేస్తే అన్ని 2 స్పూన్లు అన్నమాట. శ్రీకర్ని ఇంకా కౌంట్ చేసుకోవట్లేదు కాబట్టి 3 రెండ్ల 6 స్పూన్ల నూనె వేసుకున్నాను. ఆ తర్వాత గింజలు అంటాము, ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలన్నమాట. ఏంటి ఎర్రగడ్డ అంటే హైదరాబాద్లో ఉన్న పిచ్చి ఆసుపత్రి అనుకుంటున్నారా? కాదండోయ్, ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు అనమాట. సో ఎర్రగడ్డలు మగ్గే లోపల మనము ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి, కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఎర్రగడ్డలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసి, అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒక మంచి టిప్ కూడా చెప్పేస్తాను. కొత్తిమీర మనం నార్మల్గా పెట్టుకుంటే కొద్ది రోజులకు వాడిపోతుంది కదా. ఈ టిప్ అయితే నచ్చితే ఫాలో అవ్వండి. ఒక గ్లాస్ జార్లో వాటర్ వేసి వేర్లతో సహా అలా బాటిల్లో ఉంచేసాను అనమాట. నేను ఇలా పెట్టి 1 వీక్ పైనే అయిందండి. ఇంకా ఫ్రెష్గా ఉంది. తప్పకుండా ఈ టిప్ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. ఈ టిప్ ఫాలో అవుతున్నాము అని చెప్పి కామెంట్ చేయండి. సో ఈ లోపల మనము పచ్చిమిర్చి, కొబ్బరి ఉంది కదా, దాని పేస్ట్ రెడీ చేసుకున్నాం అనమాట. సో మనకు ఉల్లిపాయలు, టమాటాలు మగ్గిన తర్వాత ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి. మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. చూడండి, నేను ఇక్కడ కలుపుకుంటూ ఉన్నాను. మా చిన్నోడు ఏం చేస్తున్నాడో, అక్కడి నుంచి బొరుగుల బస్తా తీసుకొస్తున్నాడు. బొరుగుల మూట నేను ఊరు నుంచి తెచ్చుకుంటానండి. మాకు అక్కడ బస్తాలు కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయన్నమాట. అందుకు ఊరు నుంచి తెచ్చుకుంటాను. ఈ మామిడికాయ చూసి షాక్ అయిపోయారా? యాక్చువల్గా వ్లాగ్ ఇప్పుడు చేసింది కాదనమాట. మనం మ్యాంగో సీజన్లో చేసుకున్నాము. అప్పటి వ్లాగ్ ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు అన్నీ మగ్గిపోయిన తర్వాత నానబెట్టుకున్న బొరుగులు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. బాగా కలిపారనుకోండి, బాగా ఈ పసుపు, కారం అంతా బొరుగులకి చక్కగా పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, కాసేపు మనం కలుపుకుంటే ఇలా ఎల్లో కలర్లో తయారవుతాయి ఈ బొరుగులు. ఇప్పుడు ఇందులో మనము ఒక నిమ్మకాయని చక్కగా పిండేసుకోవాలి. 1 లేదా 1.5 చిన్న నిమ్మకాయలు అనుకోండి, 1.5 నిమ్మకాయలు పిండుకుంటే సరిపోతుంది. పైనుంచి మనం ఫ్రెష్గా స్టోర్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని చక్కగా అంతా కలుపుకొని మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, ఉగ్గాని చేస్తే ఖచ్చితంగా బజ్జీ చెయ్యాలా అని. ఏమో అండి, మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా, ఆ కాంబినేషన్ అయితే ఏం లేదు, మ్యాండేటరీ కాదు, మనకు కావాలి అంటే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కారం పప్పుల పొడితో సర్వ్ చేస్తున్నానండి. దీన్ని కారం పప్పుల పొడి అంటారు. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పప్పుల పొడి గురించి తెలిసే ఉంటుందన్నమాట. సో ఒకవేళ తెలియకపోతే ఎలా చెయ్యాలి అన్నది కామెంట్ చేయండి. ఈ పప్పుల పొడి ఇందులోకే కాదు,
చాలా వాటికి పనికొస్తుంది. బాగా మెక్కామన్నమాట. అరిగే వరకు గేమ్స్ ఆడదాము. ఎలాగో కరెంట్ లేదు కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడుతున్నాము. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా, 1 2 3 గేమ్ ఆడాము. ఇప్పుడు వచ్చేసి లెటర్స్ అన్నమాట, ఏబిసిడి. ఓకే, ఏబిసిడీస్తో ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ నేమ్స్ మాత్రమే చెప్పాలి. ఓకే ఓకే. హూ విల్ స్టార్ట్ ఫస్ట్? లాలీపాప్. A for apple, B for banana. C for carrot, D for okani. నాకు గుర్తొచ్చింది. నీకు గుర్తొచ్చిందా? 1 2 Dates. D for dates. నాకు గుర్తొచ్చింది ఏందో చెప్పనా? డ్రాగన్ ఫ్రూట్. ఓకే. ఈ ఎగ్ ప్లాంట్. బ్రింజాల్లో పెద్దది ఉంటుంది కదా, అది ఎగ్ ప్లాంట్. ఎఫ్. ఒక్క నిమిషం. నువ్వు అట్లా పోతే నేను గేమ్ ఆపేస్తాను, నీ ఇష్టం. ఇక్కడ ఉండి చెప్తానంటే చెప్పు. నాకేం గుర్తు రావట్లేదు. ఎఫ్. అంటే ఫ్రూట్స్. ఓకే, ఎఫ్ ఫర్ ఫ్రూట్స్. ఎఫ్ అయిపోయాక ఈఎఫ్ జీ. జీ ఫర్ గ్రేప్స్. ABCD EFG H. హెడ్. Hot dog. హాట్ డాగ్. నీ మూతి. హెచ్. Hedgehog. ఏం ఫ్రూట్స్ ఉంటాయి, ఏం వెజిటేబుల్స్ ఉంటాయి హెచ్తో? పాస్ టు ఆడియన్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? హెచ్ అయిపోయాక ఐ ఫర్ జస్ట్ అయితే ఏం ఫ్రూట్ వచ్చింది నైట్. ఐతో నాకు కూడా ఏం గుర్తు రావట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్లో ఏంటి ఇంకా హెచ్. ఇంకా హెచ్తో ఫ్రూట్స్ వచ్చి పెట్టేయండి. ఓకే, మనం ఇప్పుడు గేమ్లోకి వెళ్దాం. ఐ అయిపోయింది. జిహెచ్ఐజే జాక్ ఫ్రూట్. కే. నాకు గుర్తొచ్చింది. 1 2 3 కే. పాస్. కిస్మిస్. ఎల్ ఫర్ నాకు గుర్తొచ్చింది. ఎల్ నీకే కదమ్మా. ఎల్ లెమన్. ఎం మ్యాంగో. yes, my favorite fruit. M. N. నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చింది. పాస్. ఎంత ఏముంటాయి? నట్స్. ఓకే. ఆ డ్రై ఫ్రూట్స్ కదా. ఎం. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా నట్స్ అంటే. డ్రై ఫ్రూట్స్ అన్నావా? ఫ్రూటే కదా. నెక్స్ట్ ఎం. ఎన్ ఓ. ఆరెంజ్. పి. పపయ. క్యూ. క్యూతో ఏమున్నాయి? క్యూ. ఫాస్ట్ ఆడియన్స్, మీకే కామెంట్ చేయండి. క్యూ. క్యూ ఆర్ రాడిష్. క్యూ ఆర్ ఎస్ సపోటా. టీ. చెప్పు. టీ. టీరా చెప్పు. టీతో ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అన్నామయ్యా. టీ లీవ్స్ ఎట్లయితే? మమ్మీ మరి కొత్తిమీర కరివేపాకు వెజిటేబుల్స్ కదా. అయితే టీ లీవ్స్ కూడా వెజిటేబుల్స్ కదా. సరే, వాడు టీ లీవ్స్ చెప్పాడు. మీకు వేరే ఏదైనా గుర్తు వస్తే కామెంట్ చేయండి, ఓకే? టీయూ. నాకు గుర్తొచ్చింది. చెప్పు. యుక్రెయిన్లో ఏమైనా ఫ్రూట్స్ నీ మూతిపో. అదొకటి ఉంది. యూత్ ఏముంటాయి? యూ. ఫాస్ట్ ఆడియన్స్. యూ. వి.
అన్ని మనం పాటించగలమ చెప్పేది. వాళ్ళకు ఒక ఛాన్స్ అనమాట. వి యు వి డబ్ల్యూతో చెప్తాను నేను. వాటర్ వినా అందరికీ తెలుసు. ఎక్స్ పాస్పోర్ట్. వై జెడ్ జెడ్. ఏమో మాకు తెలిసినవన్నీ చెప్పేశాము. మేము వదిలేసిన లెటర్స్తో మీకు ఏమన్నా గుర్తొస్తే కామెంట్ చేయండి. ఓకే అయిపోయింది. రా ఫోటో తీసుకుందాం అండి. తమ్ముడు ఫోటోరా.